నమస్తే అండి. ఈరోజు మనము మంచి ఆరోగ్యకరమైనటువంటి రుచికరమైన లడ్డును చేసుకోబోతున్నాం. అందుకోసంగా క్యారెట్, ఒక కప్పు బెల్లం, పచ్చి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ తీసి పెట్టుకున్నాము. ముందుగా ఈ క్యారెట్ని తీసుకొని పీల్ చేసి తురుముకోవాలి. ఈ తురుముకున్న క్యారెట్ని తీసి పక్కన పెట్టుకోండి. క్యారెట్ లాగానే ఈ పచ్చి కొబ్బరిని కూడా తురుముకోవాలి. ఈ విధంగా చూడండి, పచ్చి కొబ్బరిని కూడా తురుముకున్నాము. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం లడ్డు చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని మనం తీసి పెట్టుకున్న కప్పు బెల్లాన్ని అందులో వేసుకోవాలి. ఇందులో ఒక అరకప్పు వాటర్ని పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, బెల్లాన్ని కరిగించుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఈ నేతిలో మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ దోరగా వేగినాయి. వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. అదే పాన్లో మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ని వేసి దోరగా వేయించుకోవాలి. ఈ క్యారెట్ను బాగా పచ్చిపోయేదాకా నేతిలో వేయించుకోండి. ఈ క్యారెట్ను నేతిలో వేయించినందువల్ల చాలా రుచికరంగా ఉంటాయి లడ్లు. పిల్లలకి క్యారెట్ని డైరెక్ట్ ఇచ్చి తినమంటే తినరు. ఈ విధంగా నెయ్యి, క్యారెట్ ఇలాగ చేసి లడ్లుగా పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎదిగే పిల్లలకు మంచి గ్రోత్ని ఇస్తుంది, శక్తిని కూడా ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. చూడండి, క్యారెట్ దోరగా వేగింది. మనం తురిమి పెట్టుకున్న ముక్కాలు కప్పు పచ్చి కొబ్బరిని అందులో వేసి వేయించుకోవాలి. రెండు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, క్యారెట్ను పచ్చి కొబ్బరిని దోరగా వేయించుకున్నాం. మనం కరిగించుకున్న బెల్లాన్ని అందులో ఫిల్టర్ చేసి పోసుకోవాలి. ఈ బెల్లం జీరాలో క్యారెట్, పచ్చి కొబ్బరి ఎంత బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ మూడు కలిస్తే అమృతం లాంటి రుచి వస్తుంది. ఇందులో కొంచెం యాలకుల పొడిని కూడా వేసి కలుపుకోవాలి. మంచి వాసన, ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఈ క్యారెట్ ఇవన్నీ చిక్కబడేదాకా ఆ విధంగా కలుపుకుంటుండాలి. లేకపోతే అడుగు మాడుతుంది. కాబట్టి ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గర అయ్యేదాకా కలుపుకోవాలి. ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేస్తే చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, రెడీ అయిపోయింది. నెయ్యి కూడా సపరేట్ అవుతుంది. చూడండి, లడ్డు చేసుకునేదానికి రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటిని లడ్డులాగా చేసుకోవాలి. ఆ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకొని లడ్డులాగా చేస్తే మనకు గుండ్రంగా వస్తాయి. ఈ విధంగా గుండ్రంగా లడ్లు చేసుకోండి. ఈ విధంగా చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. మిగిలింది కూడా ఈ విధంగా లడ్డులాగా చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా క్యారెట్తో, పచ్చి కొబ్బరితో లడ్డు చేసుకొని తినగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి. ఈ క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది, కంటి చూపును మెరుగుపరిచే గుణం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. చర్మాన్ని కూడా కాంతివంతంగా చేసే శక్తి ఉంది. ఈ విధంగా చేసుకొని పిల్లలకు పెడితే మంచి గ్రోత్ని ఇస్తుంది. ఇలాంటివన్నీ ప్రతిరోజు మీకు చేసి చూపిస్తుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటివి చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.